గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది టీజీపీఎస్సీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేసింది. గ్రూప్ 1 అభ్యర్థుల నియామకంపై ఇప్పటికే స్టే విధించింది సింగిల్ బెంచ్. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని గతంలో ఆదేశించింది. దీంతో అప్పీల్ పిటిషన్ వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పిటిషన్పై రేపు విచారణ జరపనుంది తెలంగాణ హైకోర్టు. గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది టీజీపీఎస్సీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శర్మ, గ్రూప్ 1 అంశం పైన టీజీపీఎస్సీ చాలా ఛాలెంజ్ గా తీసుకుంది. నియామకాలను సక్రమంగా నిర్వహించాలి, నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేయాలనేటువంటి విషయంలో చాలా పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించింది. కానీ పిటిషనర్లు కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. నియామక ప్రక్రియ ఆ అభ్యర్థుల పరీక్షా విధానమే సక్రమంగా జరగలేదు. ఒక 2 సెంటర్ల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పాస్ అయ్యారు. దానికి సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలైంది. దానికి సంబంధించి ఒక మధ్యంతర ఉత్తర్వు గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చింది. నియామక పత్రాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు, కానీ దానికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రం జరుపుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడే ఈ మధ్యంతర ఉత్తర్వు, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వు పైనే టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనివల్ల కొంత ప్రక్రియ అన్నది ఆగిపోతుంది. కాబట్టి ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ లో దీనికి సంబంధించి అప్పీల్ ను దాఖలు చేసింది. అందులో అనేకమైనటువంటి అంశాలను పేర్కొంది. టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ప్రక్రియలో ఎటువంటి లోపాలు జరగలేదు, సక్రమంగానే పరీక్ష నిర్వహణ జరిగింది. కాబట్టి ఈ మధ్యంతర ఉత్తర్వు, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ అందులో పేర్కొంది. మరి దీనికి సంబంధించి రేపు విచారణ జరుగుతోంది. కాబట్టి ఇవాళ సింగిల్ బెంచ్ లో కూడా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినటువంటి కోర్టుల్లోనే మరోసారి విచారణ జరిగింది. అయితే అప్పీల్ కు వెళ్లారు కాబట్టి ఆ డివిజన్ బెంచ్ లో ఏం జరుగుతుందో చూసిన తర్వాత దీనిపైన విచారణ కొనసాగిద్దామని చెప్పి ఎల్లుండికి సింగిల్ బెంచ్ వాయిదా వేసింది. మరి రేపు డివిజన్ బెంచ్ లో ఈ అప్పీల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. ఏ రకంగా వాదనలు జరుగుతాయి, వాదనల తర్వాత డివిజన్ బెంచ్ ఏ రకమైన నిర్ణయం వెల్లడిస్తుంది, మరి ఈ మధ్యంతర ఉత్తర్వును ఎత్తివేస్తుందా లేదా అనేటువంటి